డీటెయిల్స్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి ఆంధ్ర బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ప్రమాదం ఎప్పుడు ఎలా సంభవించింది, ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? నాగరాజు, ప్రస్తుతం అయితే మంటలు మొత్తం కూడా ఫైర్ సిబ్బంది అలాగే స్థానిక చుట్టుపక్కల వారంతా కలిసి ఆపివేయడం జరిగింది. ప్రస్తుతానికి మనకు అందులో సమాచారం ప్రకారం లోపలికంటే ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్ కట్ గా ఎంత ఆస్తి నష్టం జరిగిందనే దాని మీద చూడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దట్టమైన పొగ అలుముకుని ఉంది బ్యాంకు మొత్తం కూడా. అంటే మంటలు పెద్దగా రాకపోవడంతో కొంతవరకు త్వరితగతిన వేశారని చెప్పవచ్చు. దానివల్ల కొంత ఆస్తి నష్టం కాస్త తగ్గుందని చెప్పవచ్చు. దాదాపు అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పిన దాన్ని బట్టి కంప్యూటర్లు 3 నుంచి 4 కంప్యూటర్లు దగ్ధమైనట్టు తెలుస్తుంది. దాంతో కొన్ని పేపర్స్ అలాగే ఫైల్స్ కూడా ఖాళీ బూడిదయ్యాయి. అయితే రాత్రి జరిగినట్టుగా తెల్లవారుజామున మెల్లగా ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ రావడంతో మెల్లగా స్టార్ట్ అయినటువంటి మంటలు ఫైల్స్ మొదట అంటుకున్నాయి. ఫైల్స్ అంటుకోవడంతో కాస్త పెద్ద ఎత్తున అక్కడి నుంచి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా తగ్గడం జరిగింది. దీంతో బయట ఉన్నటువంటి సిబ్బంది అలాగే గార్డు అలాగే స్థానికులు గమనించి ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశారు. అందుకే స్థానికుల సహకారంతో పాటు ఫైర్ సిబ్బందితోటి ఆర్పేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఇంకా విలువైన ఫైల్స్ ఏమైనా పోయాయా, కంప్యూటర్లలో ఉన్నటువంటి సమాచారం కోల్పోయామనే ఆందోళనతోటి సిబ్బంది పరిశీలిస్తున్నారు. అయితే శ్రీనివాస్, బ్యాంకు యాజమాన్యం కానీ లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏమైనా విలువైన సమాచారం పోయే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మరి ఖచ్చితంగా, ఎందుకంటే బ్యాంకులో మనకు విషయాలను బట్టి చూస్తే కంప్యూటర్లో దగ్ధమని హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి సమాచారం కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే హార్డ్ ఫైల్స్ ఏమైనా పుస్తకాలు ఇవన్నీ కూడా తగలపడడంతో వాటిలో ఉన్న విలువైన సమాచారం కూడా కోల్పోయేటట్టుగా తెలుస్తుంది. అయితే లోపల ఇంకా పొగలు అట్లాగే అలుముకుని ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆ పొగలు క్లియర్ అయితే తప్ప ఇంకా ఏమేమి కాలిపోయాయి అలాగే విలువైన సమాచారం అందులో ఏమేమి కోల్పోయామని కానీ ఇంకా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్, అప్డేట్స్ అందించినందుకు.